ఇక పబ్లిక్ మా ముసలోడు ఏదో పనున్నదని ఇవాళ కొలువుకు గుండుసున్న పెట్టిండు. మరి మా చెల్లె వెన్నెల ఏడున్నదో ఏం వార్త పట్టుకొస్తుందో ఇవాళ ఓ పరార్చుకుని వద్దాం పాండ్రి. ఓ వెన్నెల ఏడున్నవే? ఇదేంది ఒక్క ఆటో కూడా కానత్తలేరు? ఆటో అన్నలు గిట్ట ధర్నా చేస్తున్నారా ఏంది? ఒక్క ఆటో కూడా కానత్తలేదు పోంటి. గిన్ని కార్లు పోతాయి, ఒబ్బ ఇంచు కారు అన్నత్తే మంచిగుండు, గిట్ల లిఫ్ట్ అన్న అడిగేదాన్ని. చూసినారులా గంజినీల గతి లేక నిన్న నా దగ్గరనే 100 రూపాయలు చేపోయి అడుక్కుంది. దీనికి ఇంకో బెంజు కారులో లిఫ్ట్ కావాలన్నట. ఒక్క ఆటో కూడా అత్తలేవు కదా, నా బఠానీలు అన్న అయిపోయినాయి. ఈ ఫోన్ ఒకటి ఇంట్లో ఉన్నప్పుడు ఒక్క మలక కూడా ఫోన్ రాదు, బయటికి రోడ్ ఎక్కగానే కుయ్యి కుయ్యమని మొత్తుకుంటది. హలో, ఏంది వెన్నెలనా? నా పేరు వెన్నెల కాదయ్యా, నా పేరు శారదా. ఇది వెన్నెల నెంబర్ కాదయ్యా, నా పేరు శారదా. ఆయన ఎవరిచ్చిల్లయ్యా మీకు ఈ నెంబరు? పెట్టేయాలి రాంగ్ నెంబర్. ఏందో వెన్నెలనాట. అవ్వా చూసినారులా ఫోన్ చేసిన వాళ్ళు నీ ఎట్లా మోసం చేస్తున్నారో. ఓ పారి ఇట్లా ఏందని ముంచుతావే? ఈ లోలు నేనెవరిని ముంచినాక నన్ను అంటున్నావు? క్రెడిట్ కార్డు బిల్ అట, ఇంకా జీతమే వల్ల 2 రోజులు ఆవులు కడతా అంటే వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. నువ్వు కడతావా మరి? చెప్పు మళ్ళా. నా జీతం కూడా వాళ్ళే, నేను ఎడికెళ్ళి కడతానే. అయినా నీ క్రెడిట్ కార్డు బిల్లుల ముచ్చట నాకెందుకు గాని ఇయాల్టి వార్త ఏందో చెప్పు. వార్తేంది వార్త? దినం వార్తలు చూస్తలేవా అక్క? తెలంగాణ అంతటా సమగ్ర కుటుంబ సర్వే గదే అక్క, కులగణన సర్వే చేస్తున్నారు కదా. నిన్న మా ఇంటి గోడకు స్టిక్కర్ కూడా అతకబెట్టిపోయిందట. అందుకే నేను ఊరుకోతున్నా ఈ వివరాలు చెప్పడానికి. నీ అవ్వ ఊరికోనికి ఏదో ఒక వంక పెట్టుకున్నావే. ఆయన సర్కారు వాళ్ళు చెప్పిండ్రు కదనే ఇంట్లో అందరు ఉండాల్సిన అవసరం లేదని. నీ ఊరాలు మీ ఇంట్లో చెప్తారు తీయగా. మా అమ్మ బాబుకి అసలుకే చదువు రాదు కదక్క. మీ బిడ్డ ఏం కొలువు చేస్తున్నది, ఎంత జీతం తీసుకున్నది, ఏం చదువుకున్నది అని వాళ్ళు అడిగితే మా అమ్మ నాయన ఇంత తెలిసి తెలియక ఏదన్నా తప్పులు చెప్తే ఎట్లక్క? అమ్మో, ఆయన సర్కార్ నుంచి నాకు రావాల్సిన గ్యారెంటీలు అందకుండా పోతాయి. అబ్బో, ఆయన నీకేం గ్యారెంటీలు రావాలనే? ఆసరా పింఛన్ తీసుకోనికి 3 కాళ్ళ ముసలమ్మవా, లేకపోతే రుణమాఫీ పైసలు అయ్యనీకి పొలంలో పనిచేసే రైతువా? గట్లంటవేందక్క, చెయ్యి పట్టోళ్ళు గెలిస్తే మహిళలకు 2500 ఇస్తామన్నారు కదా. అట్లనే ఇంకా లగ్గం చేసుకుంటేనైతే తులం బంగారం 1,00,000 రూపాయలు కూడా ఇస్తామన్నారు. అవన్నీ తీసుకోవద్దా నేను? ఓ, ఇప్పుడు లగ్గాలు చేసుకున్న వాళ్ళకు తులం బంగారం ఇస్తున్నారు, ఇక నీకు ఇద్దరు తీయు. ఏమో ఈ సర్వేలు అన్ని వివరాలు మంచిగా చూసి అటెన్కల్ అన్ని గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తారు కావచ్చు. చేస్తారు. వచ్చిన 100 రోజుల్లో అన్ని గ్యారెంటీలను అమలు చేస్తా అన్నారు. 100 రోజులు కాదు, చెయ్యిపాటి సర్కార్ వచ్చి ఏడాది కూడా గడుపుతుంది. వాళ్ళన్ని గ్యారెంటీలు అమలు చేసేలోపు మళ్ళా ఎలక్షన్లు వచ్చేటట్టున్నాయి. కానీ అవునక్క, ఇప్పుడు సర్వే చేసేటోళ్ళు వచ్చి నువ్వేం కొలువు చేస్తున్నావు, జీతం ఎంత వస్తుంది అంటే ఏం చెప్పాలక్క? నేను దినాం కూలి పని పోతున్నా, మంచిగా పత్తేర పోతున్నా అని చెప్పాలనక్క. అట్లయితే అన్ని గ్యారెంటీలు అందుతాయి కావచ్చు మంచిగా నాకు. ఒసేయ్, కథలు పడకుండా ఉన్న వివరాలని కరెక్ట్ చెప్పు. నీ అసంటోళ్ళు చేయబట్టే సర్కారోళ్ళు అంత కష్టపడి పనిచేసే సర్వేలు ఎటు కాకుండా పోతున్నాయి. నువ్వు ఉండక్క, ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. హలో, ఎవరు? ఏంది కులగణన ఆఫీసర్లా? ఏంది అప్పుడే వచ్చిల్లా మా ఇంటికి? అయ్యో, నేను ఊరికే వస్తున్నా సారు, ఊరికే వస్తున్నా, అన్నే ఉండుండ్రి. ఏంది అవసరం లేదా? అన్ని వివరాలు ఫోన్లో చెప్తే సరిపోతుందా? అయ్యో, నేను మంచిగా రెడీ అయ్యి ఆఫీస్ నుండి మంచిగా ఊరికి వస్తున్నా కదా సారు. ఒసే, ఎవలే వాళ్ళు ఫోన్ చేసింది? ఉత్తర ఆగమైతవా ఏంది? అరే నువ్వు ఉండక్క, సర్వే చేసేటోళ్ళు మాట్లాడుతున్నారు కదా, నువ్వు ఉండు. హలో, సారు, నా పేరు వెన్నెలనే సారు. నేను కొలువేం చెయ్యను సారు. మా చేనులో పత్తెర పోతంట సారు, వేరేటోళ్ళ చేనులో కూడా పత్తెర పోతా సారు. ఇప్పుడు కూడా చేనులో గడ్డి వీక్తున్న సారు. సాలని బతుకులు సారు మాయి. మాకు అప్పులు తప్ప ఆస్తులు కూడా ఏం లేవు సారు. ఒసేయ్, ఆప్తావా నీ పర్ఫార్మెన్స్? అరే నువ్వు ఉండక్క, ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటావు, ఉండు. హలో సారు, ఏంది ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పాలనా సారు? ఏంది వాట్సాప్ లో లింక్ వస్తుందా? అన్నంలో నింపితే సరిపోతుందా? ఏంది ఫోన్ కు ఓటీపీ కూడా వస్తుందా సారు? సరే సారు, సరే సారు. ఓ పోరి, ఓటీపీ గిటిపి అంటున్నావు, ఒక్క నిమిషం ఆగేజరా. ఆ లెవెల్లో నిన్ను బురిడి కొట్టిస్తున్నారే. ఏ ఊకో అక్క, ఎప్పుడు ఏదో ఒకటి అంటేనే ఉంటావు. కులగణన సర్వే చేసేటోళ్ళు ఆయన నీ మాటలు విన్నారనుకో ఫోన్ కట్టే చేస్తారు. ఆయన నాకు 6 గ్యారెంటీలు వచ్చుడు నీకు ఇష్టం లేదా ఏంది? నువ్వు ఉండు. హలో, సారు, ఒక్క నిమిషం సారు. లింక్ వచ్చిందా? లింక్ వచ్చింది సారు, ఓపెన్ చేస్తున్నా. ఒసే, నా మాటిని ఒక్క నిమిషం ఆగేజరా. హలో, సారు, ఓటీపీ చెప్పాలనా? ఒక్క నిమిషం సారు. 697402 హలో 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 సారు. అయ్యో, ఫోన్ కట్ అయింది. మంచి
మంచిగా అయింది. నేను అప్పటికి చెప్తానే ఉన్నా ఒక్క నిమిషం ఆగే అని. సైబర్ నేరగాళ్ళు నీ అకౌంట్ల పైసలన్నీ మాయం చేసి ఉంటారు. ఏడువిగా కూసోని. అంటే నాకు ఇప్పుడు ఫోన్ చేసింది కులగణన సర్వే ఆఫీసర్లు కాదా అక్క, సైబర్ నేరగాళ్ళ? అప్పటి సంది నేను చెప్తున్నది ఏంది మరి? మేం కుటుంబ సమగ్ర సర్వే చేసే ఆఫీసర్లం. మీ ఇంటికి మా వాళ్ళు స్టిక్కర్లు అతకబెట్టినరా? ఇక మీ ఫోన్ కు మేము లింకులు పంపిస్తాం, ఓటీపీలు చెప్పుండ్రని సైబర్ నేరగాళ్ళు ఫోన్ చేస్తున్నారట. అబ్బా కొడుకా, సైబర్ నేరగాళ్ళు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా హ్యాక్ చేసిండ్లంటవా అక్క? అసలే నాకు 14,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు అక్క ఇన్స్టాగ్రామ్ లా. నీ ఇన్స్టాగ్రామ్ ముఖంలో మన్ను మొదల అకౌంట్లకి వెళ్ళి పైసలు పోయినాయేమో చూసుకోజరా. అయినా జీతమే వల్లేదక్క, నా అకౌంట్ లో పైసలు ఎక్కడి? -11 రూపాయలు ఉన్నాయి తెలుసా? ఆ సైబర్ నేరగాడేవలో నా అకౌంట్ లో బ్యాలెన్స్ చూసి చక్కెర వచ్చి కింద పడ్డాడు కావచ్చు అక్క నాకు తెలిసి. నవ్విన కాడికి చాలు గాని ఇక ఆపేసుకున్నాడు చక్కగా. అగో నేను ఊరుకోతున్నా అని చెప్పినా కదక్క, కులగణన సర్వే అయిపోయినాకనే నేను ఆఫీస్కి వస్తా. ఆయన మా వాళ్ళు అన్ని తప్పులు చెప్తే ఎట్లా? నేను అందుకే పోతున్నా, నువ్వు నీ వార్తలు చదువుకపో. ఊసే 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 ఆగే, నా మాటిన జరా ఆగే. నీ అవ్వ ఇదేడా ఆగేటట్టున్నది. నువ్వైతే మళ్ళీ ఆఫీస్కి రా, నీ సంగతి చెప్తా. చూసిండ్రా పబ్లిక్, సైబర్ నేరగాళ్ళు చెయ్యిపాటి సర్కారోళ్ళు చేసే కులగణన సర్వే మీద కూడా కన్నేసిండ్రట. సర్వే పేరు మీద ఎవరన్నా ఫోన్ చేసి వాట్సాప్లో లింకులు ఓపెన్ చెయ్యుండ్రి, ఓటీపీలు చెప్పుండ్రి అని అడిగితే అస్సలు చెప్పకుండ్రి. ఆయనతో మీ బ్యాంక్ అకౌంట్లు ఖాళీ అవుతాయి. సర్వే చేసేటోళ్ళు డైరెక్ట్ మీ ఇంటికే వస్తారు. ఏమంటున్నాం, జర పైలంగుండుండ్రి.